హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఈరోజు మన వంట వచ్చేసి ఏంటంటే ఏటకాలు తెలుసు కదండి, ఏటకాలు చారువా అనమాట. ఇదైతే నేను చేయలేదు, మా ఆయన చేశారు. నేను గుడివాడ వెళ్ళానండి. అయితే నేను వచ్చేసరికి వాళ్ళైతే ఏటకాలు తెచ్చుకొని చక్కగా కూర వండేసి నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారనమాట. అయితే వీళ్ళు మా అబ్బాయిను మా ఆయన కలిసి చేశారనమాట. ఇది అంటే మా ఆయన వంట చేశారండి. అయితే ఫస్ట్ అయితే ఏటకాలు నీట్గా కడిగేసుకున్న తర్వాత టమాటాలు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. తర్వాత అయితే ఇందులో పచ్చి మసాలా పేస్ట్ వేసుకోవాలి. తెలుసు కండి, పచ్చి మసాలా నేను అన్ని అల్లం వెల్లుల్లి ధనియాలు చెక్క లవంగాలు ఈ గసాలు ఇవన్నీ వేసి చేసుకుంటా. అలాగే ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలండి. వాళ్ళు చేస్తున్నారు కదా, అందుకనే పచ్చిమిర్చి అంత వెరైటీగా కోసారనమాట. మామూలుగా అయితే నేనైతే ముందే కట్ చేసి పెట్టుకుంటా కదండి. ఇక పచ్చిమిర్చి కోసిన తర్వాత కొంచెం పుదీనాను కొంచెం కొత్తిమీర కూడా ఇందులో వేసుకోవాలండి. ఈ ఏటకాల చారువ ఏంటంటే కనుక మనకి బాగా జలుబు చేసినప్పుడు, బాగా తలనొప్పి ఇట్లా ఉన్నప్పుడు కనుక తింటే చాలా రిలీఫ్గా చాలా బాగుంటుందండి. మేమైతే ఇవన్నీ కలిపి చేసేస్తామన్నమాట. ఇందులో కలిపి పెట్టేస్తానండి కుక్కరు. ఇంకా నేను ఎట్లా చేస్తానో చూస్తారు కదా, ఇక వీళ్ళు కూడా అలాగే చేశారండి. కలిపి పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం కారం వేసుకుందాము. టేస్ట్కి సరిపడా కారం అండి. మీరు ఎక్కువ తినాలి అనుకుంటే ఎక్కువగా వేసుకోండి. మేము కూడా ఎక్కువే వేసాము, ఎందుకంటే ఏటకాలలో కారం స్పైసీగా తింటేనే చాలా బాగుండిద్ది అనమాట. స్పైసీగా వేసుకోవాలి, అప్పుడే మంచి మసాలానికి ఎక్కిద్ది అంటారు కదా, ఇక అలా ఉంటుందన్నమాట. వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలండి. కల్లుప్పు వేసుకున్నాను అనమాట నేను. కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుండిద్ది, చాలా బాగుంటుంది టేస్ట్. మేమైతే ఇలా మొత్తం అన్నీ కలిపి చేస్తామండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా కలిపి చేస్తే సూపర్ అంటే సూపర్గా ఉండిద్ది. తర్వాత అయితే ఇందులో వాటర్ పోసుకోవాలండి. అంటే అది ముక్కలు మునిగే వరకు కొంచెం గ్రేవీగా చేసుకోవాలి. దీన్నైతే నేను ఫస్ట్ ముందే పసుపు వేసర క్లిప్ మిస్ అయింది. వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం నీట్గా ముక్కలన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత మామూలుగా అయితే గరిటె పెట్టి కలుపుకోవాలి. ఇంకా వీళ్ళు కదా ఇక మామూలుగా అట్లా కుక్కర్తో కలిపేస్తున్నారు. కానీ కూర మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఇక అట్లా పెట్టేసి ఒక 5-6 విజిల్స్, ఒక లేతవి అయితే కనుక 5-6 విజిల్స్ పెట్టుకుంటే సరిపోయిద్ది. లేదంటే కొంచెం ముదురుగా ఉన్నాయంటే ఒక 7-8-10 విజిల్స్ అన్నా పెట్టుకుంటే చక్కగా మెత్తగా ఉడికిపోయిద్దండి. ఇక ఆ కాలంలో ఉన్న గుజ్జంతా ఆ చారువాలోకి దిగి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఆ చారువా టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. మేమైతే ఎప్పుడు ఇలాగే చేస్తాము, చాలా బాగుండిద్ది. వేడి వైట్ రైస్లో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే ఒక 8 విజిల్స్ పెట్టామండి. తర్వాత చూసారు కదా ఎంత చక్కగా దగ్గరగా అయిపోయిందండి, చక్కగా ఉడికిపోయింది. కాళ్ళు కూడా పీస్ అది కూడా వచ్చేసింది చూసారా, ఓన్లీ బోన్స్ కనిపిస్తుంది. అంటే అంత మెత్తగా చేసుకోవాలన్నమాట. దానిలో ఉన్నదంతా గుజ్జంతా దానిలో దిగిద్దండి. ఇంకా కొంచెం ఏమైనా పలచగా ఉంది అని మనకు అనిపిస్తే కనుక కొంచెం చిక్కగా దగ్గరకు అవ్వడానికి మళ్ళీ కొంచెం పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకుంటే చక్కగా మనకి అది అనేది ఉడికిద్ది అనమాట. దగ్గరకు చేసేసుకోవాలి. నేనైతే మామూలుగా చాలామంది కొంచెం పలచగా తింటారండి. అంటే ఆ సూపు బాగుండిద్ది కదా, అది తినడానికి తాగడానికి ఇష్టపడతారనమాట. నేను కూడా మేమైతే ఇంకా రైస్లో కలిపేసుకుంటాం కాబట్టి ఇంకా దగ్గరగా చేసేసుకుంటామండి. నార్మల్గా అయితే అట్లా వేడిగా తాగితే కనుక ఎక్సలెంట్గా ఉండిద్ది. ఒకవేళ మీరు ఇంకేమన్నా స్పైసెస్ కావాలి, ఇంకా స్పైసీగా ఉండాలి అనుకుంటే కనుక కొంచెం గరం మసాలా పొడి వేసుకుంటే సరిపోతుందండి. నాకైతే ఏం అవసరం లేదు, అది ఆల్రెడీ పచ్చి మసాలాలో నేను అన్ని దినుసులు వేసి చేసేసుకుంటాను కాబట్టి ఇంకా టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది, నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఇప్పుడైతే దగ్గర పడిపోయింది కాబట్టి ఇంకా చివరిగా మనం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి అట్లా కలుపుకోవాలి. కొత్తిమీర ఫ్లేవర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు ఎందులోనైనా కొత్తిమీర వేసుకుంటే కానీ అది కంప్లీట్ అవ్వదండి. నేనైతే ఇంకా ఎక్కువ కొత్తిమీర వాడతాను, ఎందుకంటే మా ఆయన కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టపడతారండి. చూసారు కదా, ఇంకా చివరిగా అయితే ఇంకా మనం ఆఫ్ చేసుకున్న తర్వాత ఇట్లా అయితే వచ్చిందండి మనకి. చాలా అంటే చాలా బాగా వండారు కదా. నిజంగా సేమ్ నేను ఎలా చేస్తానో అట్లానే చేశారండి, ఎక్సలెంట్గా వచ్చింది. నేనైతే సాయంత్రం వచ్చి తిన్న తర్వాత అయితే నాకైతే మైండ్ బ్లోయింగ్, అసలు
మాటలు లేవంతే. అంటే అంత బాగా వచ్చిందనమాట కర్రీ. అంటే నేను ఏ విధంగా చేస్తానో ఆ విధంగానే వీళ్ళు చేశారు. చెప్పాలంటే ఇంకా ఒక మాట ఎక్కువే చెప్పచ్చు. చాలా బాగుందండి. ఇంకా నాకంటే మీరే బాగా చేశారని కూడా నేను అన్నాను. అంత టేస్టీగా వచ్చిందనమాట. ఉంది కదండి ఆ సూపు, ఆ చారువ వేసుకొని తింటే రైస్లో ఉంది. నిజంగా నేను మళ్ళీ సాయంత్రం వేడి చేసుకొని తిన్నాను. అసలు మామూలుగా లేదు. ఆ టేస్ట్కి అయితే నేనైతే ఫిదా అయిపోయానండి. ఇంకా మీరు కూడా ఒకవేళ చాలామంది తెలియని వాళ్ళు ఈ ఆటకాలు ఎలా వండుకోవాలని తెలియని వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళు అయితే ఈ ప్రాసెస్లో చేసేసుకోండి. చక్కగా మసాలాలు, ఆయిల్, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోండి. ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుండిద్ది. అలా వేసుకొని చేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉండిద్దండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు మీరు కూడా చేస్తే కనుక మీకు కూడా ఎక్సలెంట్గా నచ్చిద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ఇవాళకి వచ్చైతే ఇది వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.